తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాయి అనే యువకుడు గురువారం తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ ఎదుటకు వచ్చాడు. తన డిమాండ్ను ప్రభుత్వానికి గట్టిగా తెలియచేయాలని నిశ్చయించుకున్న సాయి ఒక్కసారిగా తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ సాయి తీవ్రంగా కాలిపోవడంతో అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతన్ని అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సాయి ఆత్మహత్యకు ప్రయత్నించిన డ్రైవర్, అతనికి 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.